దాంట్లో పార్ట్ అధ్యక్ష ఆనాడు కృష్ణదేవరాయలు గారు కత్తులబావి దేవాలయంలో ఓన్లీ 2 minutes అధ్యక్ష ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి కళ కొండవీటి కోట డెవలప్ చేయాలని దీనికి చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నెల్ తోటి నేషనల్ హైవే కూడా కనెక్ట్ చేయాలని ఓపెన్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష. చౌడవరం నుంచి చెన్నై కలకటా రోడ్డు కనెక్ట్ చేస్తే 5 కిలోమీటర్లు వస్తుంది. ఈ 5 కిలోమీటర్లు కనెక్ట్ చేస్తే అమరావతిలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ అవుతుంది. డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ వీకెండ్స్ కానీ ఇప్పుడు కూడా వీకెండ్స్ వస్తున్నారు అధ్యక్ష. ఫెసిలిటీస్ ఎక్కువ లేకపోయినప్పుడు కూడా పైన ఎప్పటి నుంచో పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది, దానికి కూడా నిధులు కేటాయించమని అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఒక 10 ఎకరాలు కేటాయిస్తే 5 స్టార్ రిసార్ట్ కడతానికి కూడా 2-3 రెడీగా ఉన్నారు అధ్యక్ష. మా గోల్కొండ హోటల్ రామిరెడ్డి గారు కడతానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఎకరాలు కేటాయిస్తే 5 స్టార్ రిసార్ట్ కడతానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా నేను గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 500 సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయలు గారు అధ్యక్ష స్వయంభూ ఏకశిలామూర్తిగా చూడండి అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విగ్రహం ఇది. మంత్రి గారు, ఇది శ్రీ నవనీత బాలకృష్ణుడు అధ్యక్ష, వెన్నముద్ద బాలకృష్ణ స్వామి అని పిలుస్తారు. ఇస్కాన్ వాళ్ళు విగ్రహం ఇస్తే మేము నిర్మాణం చేస్తామని ముందుకు వచ్చారు, కానీ అక్కడే నిర్మించాలని ఆ గ్రామస్తులు పట్టుబట్టారు అధ్యక్ష. కాబట్టి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, 500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడింది అధ్యక్ష. కాబట్టి దీనికి ఒక పక్క టెంపుల్, ఒక పక్క టూరిజం డెవలప్ చేస్తే కొండవీడి కోట గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లో అనౌన్స్ చేసినటువంటిది, దీన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని వాటిల్లో చేర్చాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు. ఇప్పుడు చాలా మంది చెప్పాలి సలహాలు అని అంటున్నారు, కానీ ఒకసారి మైక్ ఇచ్చిన తర్వాత మా ఇష్టం అని చెప్పి దయచేసి అనొద్దు. ఒకే ఒక్క నిమిషం 4-5 మాట్లాడవచ్చు, తర్వాత నా ఇష్టం అనే వాళ్ళు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు కాబట్టి. సార్ చెప్పండి సార్. అధ్యక్ష, నేను ఇక్కడ స్పెసిఫిక్ గా అంటే కొండవీడి దాని గురించి గౌరవ శాసనసభ్యులు చెప్పారు, కానీ అలాగే చాలా మంది చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. ఇవి నేను ఒక్కొక్కటి చెప్పడానికి చాలా పెద్ద లిస్ట్ అవుతుంది కాబట్టి నేనేం చేశానంటే వాటిలన్నింటి సర్క్యూట్ అని ఎందుకన్నా ఉంటాయి అధ్యక్ష. సర్క్యూట్ అంటే అక్కడ ఒక ప్లేస్ తీసుకుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి అన్నిటిని కూడా తీసుకుని సర్క్యూట్ గా చేసి టూరిజం డెవలప్ చేస్తామని, అందులో ఇవన్నీ తప్పనిసరిగా ఇన్కార్పొరేట్ అవుతాయి. అందువల్ల దయచేసి మాట్లాడేటువంటి శాసనసభ్యులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఆయన బుర్రంతా దాని మీద ఉడిపోయినట్టుంది. అఖిలప్రియ గారు ఒక్క నిమిషం. గతంలో చంద్రబాబు నాయుడు గారు టూరిజం మినిస్టర్ గా పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి మాకు ఒకటే ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో మనకున్న అడ్వాంటేజెస్ కేవలం ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా దేశాల్లో కూడా మన అడ్వాంటేజెస్ చూపించడానికి మీరు ప్రోగ్రామ్స్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష మనము విశాఖపట్నంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం అధ్యక్ష. యాట్ ఫెస్టివల్ చేశాము, అరకు బెలూన్ ఫెస్టివల్ చేశాము, అమరావతి బుద్ధిజం ఫెస్టివల్ చేసినాము, అదేవిధంగా F1 H2O చేసినాము, ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ రాజమండ్రిలో చేశాము. ఇట్లా అన్ని చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏముండిందంటే అధ్యక్ష, ఫుట్ఫాల్ పెరగాల, ఆంధ్రప్రదేశ్ కి ఫుట్ఫాల్ పెరగాల. మనకి ఉన్న అడ్వాంటేజెస్ ఇతర రాష్ట్రాలకు లేవు అధ్యక్ష. బీచ్లు కానీ, హిల్ స్టేషన్స్ కానీ, బ్యాక్ వాటర్స్ కానీ, టెంపుల్ టూరిజం గా అధ్యక్ష అన్ని కాంబినేషన్ తో మన రాష్ట్రంకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మన ఫుట్ఫాల్ పెంచుకోవడానికి అన్ని విధాలు కూడా మరి మంత్రి గారు ట్రై చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మంత్రి గారు దృష్టికి తీసుకురావాల్సిన ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో టూరిజం అనేది కంప్లీట్ గా దాన్ని నెగ్లెక్ట్ చేసేసారు అధ్యక్ష. గతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా ఎంఓయూలు సైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఎంఓయూలు అన్ని కూడా మళ్ళీ ఒకసారి పర్స్యూ చేసి మంచి హోటల్స్ అప్పుడు అన్ని కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆస్ట్రేలియన్ కంపెనీస్ కూడా వాళ్ళు హోటల్స్ పెడతామని 2-3 ప్రపోజల్స్ వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళతో ఎంఓయూ కూడా సైన్ చేశాం అధ్యక్ష. అవి కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరి మంత్రి గారికి గుర్తు చేస్తూ టూరిజము టెంపుల్ టూరిజం కింద శ్రీశైలంలో కూడా చాలా వర్కులు చేశాం అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో అహోబిలం టెంపుల్ ఉంది అధ్యక్ష. అహోబిలం ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా పికప్ అవుతుంది అధ్యక్ష. అహోబిలం కి గతంలో రోప్ వే
శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో వీళ్ళు వచ్చిన తర్వాత రోప్వే కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇటువంటివి క్యాన్సిల్ అయినవన్నీ కూడా మరొకసారి దృష్టి పెట్టి మంత్రి గారు దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అడ్వాంటేజ్ మనకున్న ఇవన్నీ కూడా ప్రపంచం అందరూ కూడా ఫుట్ఫాల్ మనకి ఆంధ్రప్రదేశ్ లో పెరిగేటట్టుగా కూడా వాళ్ళు పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుని ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అధ్యక్ష. విజయచంద్ర.